నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. మళ్ళీ చాలామంది అండి నాకు చాలా ఎంక్వైరీస్ అడుగుతూ ఉన్నారు. మేము కాశ్మీర్ వెళ్తున్నాము, డార్జిలింగ్ వెళ్తున్నాము, కులు మనాలి వెళ్తున్నాము, ఎలాంటి జాకెట్స్ లేకపోతే క్లాతింగ్ క్యారీ చేయాలని చెప్పేసి ఈరోజు వీడియోలో మీరు కనుక ఇలాంటి ట్రిప్స్కి వెళ్తున్నా, అలాగే బేసిక్ ట్రెక్ లాంటి కేదార్ కాంటా ఇలాంటి వాటికి వెళ్తున్నా సరే ఎలాంటి జాకెట్స్ లేకపోతే ఏ గేర్ క్యారీ చేయాలని చెప్పేసి మీకు చెప్పబోతున్నాను. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో నౌ. సో సబ్-జీరో టెంపరేచర్స్ కానీ అప్ టు -5 కానండి, నేను చెప్పినట్టుగా కాశ్మీర్ కానీ, కులు మనాలి కానీ, లే లదాఖ్ కానీ ఇలాంటి టెంపరేచర్స్కి వెళ్ళేటప్పుడు కనుక ఈ జాకెట్స్ మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే అండి 999 అనమాట, వీటిని ప్యాడెడ్ జాకెట్స్ అంటారు. ఇది అప్ టు సబ్-జీరో వరకు ఉంటుంది, బట్ లేయరింగ్ అనమాట. ఆ లేయరింగ్ అంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేయరింగ్ అంటే ఏం లేదండి, లోపల థర్మల్స్ వేసుకుంటాము, ఇలా పైన ఒక టీ షర్ట్ వేసుకోవాలి, దానిపైన ఒక ఫ్లీజ్ అండ్ దెన్ దానిపైన ఈ జాకెట్ వేసుకోవాల్సి ఉంటుంది. ఈ 999 జాకెట్ అనే ప్యాడెడ్ జాకెట్ అంటారనమాట. ఇది అప్ టు 3 లేయర్స్ పెడితే కనుక 0 degrees టెంపరేచర్ వరకు ఉంటుంది. ఇది ఓపెన్ చేసి మీకు చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అని చెప్పేసి. దీనికైతే కనుక ఇదండి ఇలా ఉంటుంది. దీనికైతే కనుక వెనకాల హుడీ అనేది రాదనమాట, ఓన్లీ కాలర్ మాత్రమే ఉంటుంది. ఇది వేసుకొని నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఇదే అనమాట 999 ప్యాడెడ్ జాకెట్. చూడొచ్చు, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, థిక్గా కూడా ఉంటుంది. ఇమాజిన్ లోపల మామూలు టీ షర్ట్ వేసుకున్నా సరే చాలా వామ్గా ఉంది ఇక్కడ, బట్ ఇమాజిన్ మీరు కనుక ఒక 2 లేయర్స్ వేసుకుంటే చాలా వామ్గా కూడా ఉంటుంది. ఇది అప్ టు 0 degrees వరకు సపోర్ట్ చేస్తుంది అనమాట. బట్ దీనికైతే మాత్రం వెనకాల హుడీలో. సో ఈ జాకెట్స్ అన్నీ కూడా ప్యాడెడ్ జాకెట్స్ అండి, అప్ టు -5 వరకు సపోర్ట్ చేస్తాయన్నమాట. అది నేను చెప్పినట్టుగా లేయరింగ్ మాత్రమే. ఇది నెక్స్ట్ చూస్తే కనుక 2499 అండి. సిమిలర్ అనమాట, హుడీ అనేది రాదు వెనకాల నుంచి, కానీ ఏదైతే కనుక కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, సాఫ్ట్గా కూడా ఉంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ ఏంటంటే అండి 2999 అనమాట. ఇవన్నీ 2999. ఇద్దరు ఇక్కడ చూడొచ్చు మీరు, సింథటిక్ వామ్ అండ్ లైట్, -5 degrees వరకు ఉంది. ఇది -5 degrees వరకు ఉంటుందన్నమాట విత్ లేయరింగ్. సో ఇది చూసారనుకోండి, దీనికైతే కనుక వెనకాల మీకు హుడీ కూడా వస్తుంది. అండ్ నేను వేసుకొని అయితే కనుక దీన్ని మీకు చూపిస్తాను ఎలా ఉంటుందని. చూడొచ్చు, ఇలా ఏస్ అంతా కూడా కవర్ అవుతుంది, చాలా కోజీగా ఉంటుంది అనమాట. హుడీ ఉంటే కనుక అదే అడ్వాంటేజ్. అండ్ ఇదైతే కనుక 2999 అనమాట ప్యాడెడ్ జాకెట్స్ ఇవి. అండ్ దెన్ లోపల అయితే కనుక 2 layers మ్యాండేటరీ. ఒక ఫ్లీజ్ వేసుకోవాలి, ఒక టీ షర్ట్ వేసుకోవాలి. థర్మల్స్ అనేది టెంపరేచర్ బట్టి డిపెండ్ అవుతూ ఉంటుంది. సో ఈ జాకెట్సే 2999 వరకు ఉన్నాయండి. బెస్ట్ పార్ట్ ఏంటో చెప్పంటారా, ఈ జాకెట్స్ యొక్క వెయిట్ జస్ట్ 380 grams అనమాట. ఎందుకంటే మనం ట్రిప్కి వెళ్ళినప్పుడైనా, టూర్కైనా, ట్రెక్లో అయినా సరే వెయిట్లెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని చెప్పేసి చాలా వెయిట్లెస్ కూడా ఉంటాయి. బెస్ట్ పార్ట్ ఏంటంటే అండి, వీటిని ఇలా ఒక పాకెట్లోకి, ఈ అన్ని జాకెట్ని పాకెట్లోకి ఇలా ఫోల్డ్ చేయొచ్చు అనమాట. మనకి ఇక్కడ పాకెట్ ఉంది కదా, ఇక్కడ ఈ పాకెట్లోకి ఈ జాకెట్లని ఫోల్డ్ చేయొచ్చు అనమాట. సో దట్ మనకు అది హ్యాండీగా కూడా ఉంటుంది. సో ప్యాడెడ్ జాకెట్స్ చూసాం కదండి, ఇప్పుడు డౌన్ జాకెట్ సెక్షన్కి వచ్చాము. డౌన్ జాకెట్స్ అంటే ఏంటంటే డౌన్ ఫెదర్ ఉంటుందన్నమాట, ఫిల్లింగ్ అనేది. అది చాలా వామ్గా ఉంటుంది ప్యాడెడ్ జాకెట్స్తో కంపేర్ చేస్తే. డౌన్ జాకెట్స్ అయితే కనుక స్టార్టింగ్ 4599. టెంపరేచర్ అయితే కనుక -5 to -10 వరకు వాడవచ్చు అనమాట. విత్ 3 layer బై డిఫాల్ట్ ఉంటుంది. లోపల ఒక మనం టీ షర్ట్ వేసుకుంటాం, దాని మీద ఒక ఫ్లీజ్ అనమాట, అండ్ దాని మీద ఓ జాకెట్ వేసుకుంటాం. ఏదైతే కనుక 4599 ఉన్నాయి, ఆ తర్వాత 6999 ఇవన్నీ కూడా టెంపరేచర్ వేరియన్స్ బట్ అండి. 6999 అయితే కనుక అప్ టు -10 వరకు ఉందన్నమాట. మీరు చూడొచ్చు ఇక్కడ. అండ్ హుడ్ అంతా ఉంటుంది, ఇవంతా కూడా సూపర్గా ఉంటాయి. మన దగ్గర కూడా ఆల్రెడీ జాకెట్స్ చాలా ఉన్నాయి అనమాట. అండ్ దెన్ వీటిలో అయితే కనుక చాలా కలర్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ మీరు ఏమైనా చూస్తానండి, ఇది ఎక్స్పెడిషన్ జాకెట్స్ అనమాట. -15 to -20, -27 degrees వరకు కూడా ఉంటుంది. ఇది చూడొచ్చు మీరు, జాకెట్ అప్ టు -27 అని. నేను ఎక్స్పెడిషన్స్లో అయితే కనుక ఇవన్నీ వేశాను. కాకపోతే ఈ ప్రోడక్ట్స్ నేను ఇప్పుడు మీకు చూపినండి, నేను ట్రెక్ అండ్ ఎక్స్పెడిషన్ గేర్ రివ్యూ చేసినప్పుడు మాత్రం చూపిస్తాను అనమాట. ఆ వీడియోస్ అయితే కనుక అప్కమింగ్ వస్తాయి. సో మీరు కనుక కాశ్మీర్, కులు మనాలి, డార్జిలింగ్ కానీ, లే లదాఖ్ కానీ మామూలుగా వింటర్ ట్రిప్స్కి వెళ్తున్నప్పుడు అయితే కనుక ఈ జాకెట్స్ క్యారీ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ నేను చెప్తాను జాకెట్తో పాటు ఇంకా ఏమేమి క్యారీ చేయాలంటే అండి, సెకండ్ థింగ్ ఏంటంటే అండి వామ్ సాక్స్ అనమాట. చూడొచ్చు, వామ్ సాక్స్ అంటే చాలా థిక్ సాక్స్ అనమాట తీసుకోవచ్చు. ఈ సాక్స్లు ఉన్నాయి కదండి, ఇవి కొన్ని అయితే మెరినోవులు ఉంటాయి అనమాట, కొన్ని అయితే కనుక థిక్ కాటన్ ఉంటాయి అనమాట. ఇవి ఒక 2 pairలో వస్తుంది, 1000 రూపాయలంట. కానీ వర్త్ అండి. ఇలాంటి థిక్ సాక్స్ ఎందుకు తీసుకెళ్ళాలని చెప్తాను. నైట్ టైం మనం పడుకునేటప్పుడు ఈ సాక్స్లు కూడా వేసుకుంటే చాలా వామ్గా ఉంటుంది. అలాగే మీరు కనుక ట్రిప్కి ఒకసారి వెళ్ళేటప్పుడు మీరు ట్రెక్ షూ కొనుక్కోవడం అనేది సజెస్ట్ చేయనమాట. ఎందుకంటే ట్రెక్ షూ అనుకోండి 2000, 3000, 4000, 5000 ఉంటుంది. అంత ఖర్చు పెట్టి ట్రెక్ షూ కొంటాం కంటే మామూలు షూ వేసుకొని దాని లోపల ఇలా ఒక 2 layers ఆఫ్ సాక్స్ వేసుకున్నారు అనుకోండి, అదే సరిపోతుంది. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ డే టైం కూడా. సో ఇదైతే కనుక సాక్స్ సెక్షన్. నెక్స్ట్ ఏంటంటే అండి, మీరు నెక్ కానీ లేదంటే కనుక చెవులు కవర్ చేసుకోవాలంటే కనుక ఇదండి, ఇది ఉంది కదండి, ఈ బ్యాండ్ వేసుకున్నారనుకోండి, నెక్కు పనిచేస్తుంది, కొన్నిసార్లు చెవులు పనిచేస్తుంది, అన్నిటికీ పనిచేస్తుంది. ఇదైతే కనుక అప్రాక్సిమేట్ 200 rupees నుంచి ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయండి. అండ్ దెన్ వేరియస్ రేంజెస్ ఆఫ్ చాయిస్ కూడా ఉన్నాయి ఇందులో. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే అండి, మీకు క్యాప్ అనమాట. చూడొచ్చు, ఈ క్యాప్స్ కూడా 300 దగ్గర నుంచి స్టార్టింగ్ ఉన్నట్టున్నాయి. సో 300 దగ్గర నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. మీకు ఎంత కోజీ స్టైల్గా కావాలంటే అంత కోజీ స్టైల్గా కూడా తీసుకోవచ్చు.
ఇవన్నీ కూడా వైడ్ రేంజ్ అనమాట క్యాప్స్. కొన్ని క్యాప్స్ అయితే 99 కూడా ఉన్నాయి. ఇవైతే కనుక చాలా థిన్గా ఉన్నాయి అనమాట. ఐ వుడ్ నాట్ సజెస్ట్ దీస్. 299 దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఈ క్యాప్స్ చూస్తే కనుక. నా దగ్గర కూడా ఇలాంటివి సేమ్ ఉన్నాయి. నేను చాలా ఎక్స్పీరియన్స్లో కూడా వాటిని యూజ్ చేయడం జరిగింది. అండ్ దెన్ 499 చాలా కోజీగా ఉన్నవి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే అండి మీకు గ్లౌజ్ అనమాట. గ్లౌజ్ అండి చూడొచ్చు, స్టార్టింగ్ అయితే కనుక 399 నుంచి ఉందన్నమాట. సో 399 అంటే కనుక కొంచెం థిన్గా ఉంటుంది, బట్ ఇదైతే కనుక 0 డిగ్రీ టెంపరేచర్ సపోర్ట్ చేస్తుంది. మీరు ఐడియల్గా టూర్కి వెళ్ళినప్పుడు కానీ 1 or 2 days or 3 days అయితే కనుక మీరు చూడొచ్చు ఇది ఎలా ఉంటుంది. సో ఇది సపోర్ట్ చేస్తుంది. 399 నుంచి ఉంది. ఏది కొంచెం మంచిది కావాలి అనుకుంటే కనుక ఇక్కడ మీరు చూస్తే 499 ఉంది. 499 అయితే కనుక ఇది మీరు చూడొచ్చు ఇక్కడ. ఇదైతే కనుక కొంచెం థిక్గా ఉంది, మనం వేసుకోవడానికైనా సరే వామ్గా ఉంటుంది. ఇది చూడొచ్చు, పర్ఫెక్ట్గా చేతికి కూడా బాగా ఫిట్ అవుతుంది అండ్ కంఫర్టబుల్గా కూడా ఉందన్నమాట. నాకైతే ఎల్ సైజ్ సరిపోతుంది. చూడొచ్చు ఈ టెంపరేచర్స్కి అయితే అండి అప్ టు 0 degrees వరకు డార్జిలింగ్, కులు మనాలి ఇలాంటి ప్లేస్కి అయితే కనుక మీరు పెద్దగా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఓకే, బడ్జెట్లో తీసుకోవడమే బెటర్ అనమాట. లేదు కొంచెం ప్రాపర్గా మంచిగా కావాలనుకుంటే కానీ 699 ఈ గ్లౌజ్ నా దగ్గర ఉందన్నమాట. నేను చాలా టెక్స్ట్లో కూడా వాడాను. అండ్ మీరు పైకి వెళ్ళే కొద్దీ 1200, 1700, 2500 కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ -5, -10 degrees ఇవన్నీ కూడా కవర్ చేస్తూ ఉంటాయి. కాకపోతే ఇలాంటి ట్రిప్స్కి 1 or 2 days నేను అవన్నీ సజెస్ట్ చేయను అనమాట. అండ్ సాక్స్లు అక్కడైతే కానీ ఒకే పేరు ఉంది. ఇక్కడ మీకు చాలా వెరైటీలు కూడా ఉన్నాయండి. చూడొచ్చు 599కే డబుల్ పేరు ఉందన్నమాట. అగైన్ ఈ సాక్స్ నేను 5 సంవత్సరాల నుంచి వాడుతూ ఉన్నానండి. 2 pairs అనమాట ఇందులో వస్తాయి. 599 చాలా థిక్గా ఉంటాయి అనమాట. ఇవి నేను 5 సంవత్సరాల నుంచి వాడుతూ ఉన్నాను. నాకు తెలిసి ఇంకో 5 సంవత్సరాలు కూడా వస్తాయి అనమాట ప్రోడక్ట్స్. ఇన్ కేస్ బెస్ట్ క్వాలిటీ లాంటి సాక్స్లో కావాలంటే కనుక మెరీనో వూల్ తీసుకోండి. మెరీనో వూల్ అయితే కనుక చాలా కోజీగా ఉంటుంది. అండ్ దెన్ అది హీట్ లోపల రిటైన్ కూడా చేయడం జరుగుతుంది. అండ్ దెన్ డ్యూరబిలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ కూడా చాలా బాగుంటుంది. షూస్ అండి మీరు చూడొచ్చు 1299, 1999 వీటన్నిటి నుంచి ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ట్రెక్కి వాడచ్చు అండ్ దెన్ లో టెంపరేచర్స్లో కూడా వాడచ్చు అనమాట. కానీ మీరు కనుక ఇలాంటి లో టెంపరేచర్స్ ప్లేసెస్కి లేదంటే కనుక ట్రెక్స్ కనుక వెళ్ళరు, లేదా 1 time వెళ్తూ ఉన్నాము, ఇన్ని డబ్బులు పెట్టి కొనడం అవసరం అంటే కనుక నేను దాన్ని మీకు సజెస్ట్ చేయను అనమాట. దాని బదులు మీరు మేబీ రెంట్కి తీసుకోవచ్చు. మీరు లాట్ ఆఫ్ టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళాలనుకుంటే అక్కడ మీకు రెంట్ కూడా దొరుకుతాయి అనమాట. కొన్ని ఆన్లైన్ ఫోటోస్ కూడా ఉన్నాయి, గ్యాడ్జెట్స్ రెంట్కి ఇచ్చేవన్నమాట. లేదు అంటే కనుక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు స్పోర్ట్స్ షూ లాంటివి మీ దగ్గర ఉన్నాయనుకోండి, అవి వేసుకొని ఇలాంటివి థిక్ సాక్స్లు కనుక 1 pair 2 pair వేసుకున్నారనుకోండి లోపల సూపర్ వామ్గా ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి, లేదనుకున్నాను నేను చెప్పినట్టుగా రెంట్కి అయితే కనుక అన్ని టూరిస్ట్ ప్లేస్లో దొరుకుతాయి. మీరు అక్కడ రెంట్కి తీసుకోవడం అనేది బెటర్ అనమాట. రాదర్ 2000, 3000, 4000 పెట్టి కొనుక్కోవడం కంటే రెంట్కి అనుకోండి మేబీ 200, 300 అంటే 500 రూపీస్లో అది అయిపోతుంది. చాలామందికి ఐడియా ఉండదు థర్మల్స్ అంటే ఏంటని చెప్పేసి. థర్మల్స్ అనేది ఒక లేయర్ అనమాట. అది బాడీకి అన్నిటికంటే లోపల వేసుకుంటాము. మోస్ట్లీ మనం ఎప్పుడు వేసుకుంటామంటే నైట్ టైం టెంపరేచర్స్ అనేవి బాగా డ్రాప్ అయినప్పుడు మనం థర్మల్స్ అనేవి వేసుకోవడం జరుగుతుంది. ఈ థర్మల్స్ అనేది కనుక స్టార్టింగ్ 499 ఉన్నాయి. ఒక టాప్ 499, బాటమ్ అయితే కనుక 499. ఇవి నేను ఆల్రెడీ ఇంతకుముందు నా ఎర్లర్ వీడియోస్లో కొన్ని అయితే రివ్యూ చేసుకుని మీకు చూపించాను. బట్ విల్ షో దిస్ వన్స్ అగైన్. చూడొచ్చు ఇదనమాట. మెటీరియల్ అయితే కనుక మీరు పట్టుకుంటే ఇది అర్థమవుతూ ఉంటుంది. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. బట్ ఇది ఫస్ట్ లేయరు మనం ఎప్పుడైనా సరే వేసుకోవడానికి. థర్మల్స్ అనేవి మనం ఎప్పుడైనా సరే ట్రెక్ చేసేటప్పుడు మనం వేసుకోము, బయట ఉన్నప్పుడు వేసుకోండి. ఓన్లీ మనం నైట్ టైం మాత్రం వేసుకుంటాము థర్మల్స్. అది కూడా చల్లగా ఉన్నప్పుడు మాత్రం థర్మల్స్ వేసుకోవాలి, లేకపోతే కనుక థర్మల్స్ నెసిటీ అనేది మనకి అసలు ఉండదన్నమాట. అండ్ ఇవి స్టార్టింగ్ సెగ్మెంటు. మనం కొంచెం మంచి వాటికి వెళ్ళాం అనుకోండి, ఇటువంటి 999లో ఉంటాయి. ఇందులో అయితే కనుక గుడ్ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ మెరీనో వూల్ కూడా ఉంటుంది. అది అనుకోండి ఈచ్ 1 2 to 3,000 వరకు కూడా ఉంటుందన్నమాట. అవి ఇంకా చాలా కోజీగా ఉంటాయి. వాషింగ్ కూడా అండి మీరు ఫ్రీక్వెంట్గా వాష్ చేయాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. ఒకసారి వాష్ చేస్తే కనుక వాటిని ఒక 1 week వరకు కూడా వేసుకోవచ్చు నైట్ టైం. ఎందుకంటే మనం నైట్ టైం వేసుకుని పడుకుంటాం, అంత మించి ఉండదు. అలాగే కోల్డ్ ఏరియాస్లో మనకి స్వెట్టింగ్ అనేది కూడా జరగదు కాబట్టి అవి స్మెల్ అన్ని కూడా రావన్నమాట. మెరీనో వూల్ అయితే కనుక అవి ఆర్డర్ కంట్రోల్ కూడా ఉంటుంది. ఇప్పుడు నేను విమెన్ సెక్షన్ తీసుకొని వచ్చానండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ జాకెట్ని నేను రివ్యూ చేయబోతున్నాను. అదేంటంటే అండి 3-in-1 జాకెట్స్ అంటారు అనమాట. 3-in-1 జాకెట్స్ ఏంటంటే బేసిక్గా ఇవి వాటర్ ప్రూఫింగ్ మెకానిజం కూడా ఉంటుందన్నమాట. పైన వాటర్ ప్రూఫింగ్ ఉంటుంది, లోపల అయితే కనుక కొంచెం థిక్గా ఉంటుంది. 3 layers ఉంటాయి అన్నమాట ఈ జాకెట్లు. ఈ జాకెట్స్ ఏంటంటే పైన ఇన్ కేస్ స్నోఫాల్ అయినా కూడా ఒక మోడరేట్ రెయిన్ పడినా కూడా ఇవి వాటర్ అనేది లోపలికి రాదనమాట. ఇవి చాలా అంటే చాలా థిక్గా ఉంటాయి. నా దగ్గర ఒక జాకెట్ కూడా ఉందండి, నేను ఇనిషియల్ ట్రెక్స్కి అయితే కనుక వాడాను. కాకపోతే వీటిలో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇవి చాలా హెవీగా ఉంటాయి అనమాట. ఆల్మోస్ట్ ఒక 1/2 kilo వరకు 400 grams పైన ఉంటుందన్నమాట వెయిట్. వీటిని ఫోల్డ్ చేసి పెట్టాలన్నా కూడా బ్యాగ్లో చాలా పెద్దగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి చాలామంది ఏం చేస్తారంటే ఇవి హెవీగా ఉంటాయని చెప్పేసి వీటిని ప్రిఫర్ చేయరు.
బట్ మల్టిపుల్ క్యారీ చేసే బదులుగా ఒకటి తీసుకొని పోతే చాలు, వర్షం వచ్చినా స్నో వచ్చినా ఏది వచ్చినా సరే ఉంటుంది అనుకునే వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా ఇదే క్యారీ చేస్తారు. రెస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ అన్నీ కూడా సేమ్ అండి. విమెన్కి కూడా -5 వరకు 4599 అని చెప్పేసి డౌన్ జాకెట్స్, ప్యారెట్ జాకెట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. యాజ్ యూజువల్ నేను ముందు చెప్పినట్టుగా విమెన్కి అయితే కనుక కలర్ ఆప్షన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ అయితే కనుక మీరు చూస్తే లెఫ్ట్ సైడ్లో -10 ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే కనుక నేను వీటిని ఇప్పుడు రివ్యూ చేయదలుచుకోలేదు. ట్రెక్ కానీ ఎక్స్పీరియన్స్ సెక్షన్కి వెళ్ళినప్పుడు అయితే కనుక ఖచ్చితంగా వాటి నేను రివ్యూ కూడా చేస్తానండి. సో మీకు కావాల్సిన అన్నీ కూడా నేను కవర్ చేస్తాను. ఇంకోటి మీరు కనుక లే లదాఖ్కి వెళ్తున్నా, కులు మనాలికి వెళ్తున్నా, డార్జిలింగ్కి వెళ్తున్నా సరే మీరు క్యారీ చేయాల్సిందంటే చెక్ లిస్ట్ ఇక్కడ పెడుతూ ఉన్నాను పక్కనే, మీరు చూసుకోండి. వన్ ఈ జాకెట్ అనమాట, క్యాప్, థిక్ సాక్స్, షూ కొనుక్కోవచ్చు, అంటే రెంట్ తీసుకోవచ్చు అనమాట, అంటే నెక్ వార్మరు, గ్లౌజు అండ్ దెన్ థర్మల్స్. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. సో దాట్స్ వెరీ మచ్ అండి. మీరు కనుక లే లదాఖ్ వెళ్తున్నా, కులు మనాలి వెళ్తున్నా సరే, డార్జిలింగ్ అయినా, షిమ్లా అయినా, ఎక్కడికి వెళ్తున్నా సరే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా క్యారీ చేస్తే కనుక కంఫర్టబుల్గా హ్యాపీగా వెళ్ళి రావచ్చు అనమాట. ఈ ప్రోడక్ట్స్ అనేవి మీరు డెకత్లాన్ ఆల్ ఇండియా ఎక్కడైనా పర్చేస్ చేయొచ్చు. అలాగే ఈ డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ పెడతాను అనమాట, మీరు అక్కడ నుంచి కూడా పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ వీక్ మనం ఇంకో ప్రోడక్ట్ రివ్యూలో కలుద్దామండి. డెకత్లాన్ సిరీస్ ఆఫ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. స్టే ట్యూన్ అండ్ దెన్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టాటా బాయ్.